హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్లో ఏంటంటే నేను తమ్ముడు 2 days మైసూర్కి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. అంటే 4th రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి 5th రోజు నైట్కి అంతా రిటర్న్ అయిపోయేలాగా ప్లాన్ చేశాము. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 లోపు స్టార్ట్ అయిపోవాలనుకున్నాం. అలానే 4:50కి అంతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. టైం 8:30 అయిపోయింది. ఒకేసారి టిఫిన్ తిని స్టార్ట్ అవుదామని మధ్యలో ఒక దగ్గర ఆగేసి టిఫిన్ తిన్నాం. బాగుందా? కూడా బాగుంది. ఇడ్లీ తెలియదు, తిన్నాక చెప్తాను. దీని పేరేంటి అసలు? తట్టపొడి ఇడ్లీ. ఏంటి? తట్టపొడి ఇడ్లీ. తట్టపొడి ఇడ్లీ లేదంటే పొడి ఇడ్లీ. పొట్ట సరిపోయింది. నిజానికి ఆ ఇడ్లీ నేమ్ తుప్ప పొడి తట్టి ఇడ్లీ. నాకు అస్సలు నచ్చలేదు, బట్ నా తమ్ముడికి మాత్రం చాలా నచ్చింది. నాది కూడా వాడికే తినేయమన్నాను. ఆ రోజు వెదర్ కూడా మాకు బాగా సపోర్ట్ చేసింది, ఎందుకంటే ముందు రోజు మొత్తం వర్షం పడుతూనే ఉంది. బట్ మేము స్టార్ట్ అయిన దగ్గర నుండి ట్రిప్ అయిపోయే వరకు ఎక్కడ వర్షం పడలేదు. యాక్చువల్లీ మైసూర్ ట్రిప్ అని కాదు, కానీ 4th రోజు నాకు ఒక ఎగ్జామ్ ఉండింది. సెంటర్ మైసూర్లో పెట్టుకున్నా. ఎగ్జామ్ ఎలా రాస్తానో పక్కన పెడితే మైసూర్లో ఉన్న ప్లేసెస్ని కూడా చూడొచ్చు అన్న రీజన్తో పెట్టుకున్నా. ఇంతకుముందు మా చిన్నప్పుడు కూడా ఒకసారి వెళ్ళాము ట్రిప్కి మైసూర్, బట్ ఇంకొకసారి వెళ్దామని అనిపించింది. అందుకని సెంటర్ మైసూర్లో పెట్టుకున్నా. లాస్ట్ టైం కూడా ఒక ఎగ్జామ్కి ఇలానే చిత్తూరులో సెంటర్ పెట్టుకొని తిరుపతి, కాణిపాకం అవన్నీ వెళ్ళి వచ్చాము. డైరెక్ట్గా వెళ్దామని చాలాసార్లు ప్లాన్ చేసాం, బట్ అది కుదరట్లేదు. సో ఎగ్జామ్ కోసమైనా ఖచ్చితంగా వెళ్తాం కదా అనే రీజన్తో ఇలా ప్లాన్ చేసాము. మేము డైరెక్ట్ బెంగళూరు నుండి స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి శ్రీరంగపట్నం. అందులో శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము. మేము మార్నింగే స్టార్ట్ అవ్వడం వల్ల టెంపుల్ కానీ లేదా ట్రాఫిక్ కూడా ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు మాకు. యాక్చువల్లీ లోపల మొబైల్ అలో లేదు, ఇంకా వీడియో కూడా తీయలేదు లోపలంతా, జస్ట్ ఎంట్రన్స్ వరకే తీసాను. తర్వాత టెంపుల్ నుండి 2 kilometers డిస్టెన్స్లో టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ ఉంది. ఎలానో దారిలోనే కదా అని వెళ్ళాము. అక్కడి నుండి మళ్ళీ కొంచెం దగ్గరలోనే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అండ్ మ్యూజియం కూడా ఉంది, అది కూడా వెళ్ళాము. నాకు యాక్చువల్లీ ఈవినింగ్ 5:15 నుండి 6:15 దాకా ఎగ్జామ్ ఉంది. రిపోర్టింగ్ టైం 4 o'clock ఉంది. ఆ లోపు వీలైనన్ని ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయాలి అని మ్యాక్సిమం 4 to 5 ప్లేసెస్ అనుకున్నాం. వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ఇది కొంచెం బోరింగ్ వ్లాగ్ ఉంటుంది, కానీ నెక్స్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియోస్ అన్నీ కూడా రంగనాథితో బర్డ్ శాంక్చురీలో ఎక్కువ టైం స్పెండ్ చేసాం మేము. 1 dayలో మేము వెళ్ళింది రంగనాథ స్వామి టెంపుల్, టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్, సమ్మర్ ప్యాలెస్ అండ్ మ్యూజియం, రంగనాథితో బర్డ్ శాంక్చురీ, పయానా. మేము నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అండ్ మ్యూజియం. అది నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.